మొత్తం స్తోత్రం అవి ఎట్లాగినాయో ఎవడికి అర్థం కావట్లా. మధ్యలో ఆరింది నేల, దుమ్ములు ఎగుస్తుంది నేలలో, సముద్రం మధ్య నేల మీద పొడి నేల. ప్రాణాలు ఎట్లుంటాయండి ఒకసారి ఊహించండి మీరు. స్తోత్రం 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 అనుకుంటా పోవటం తప్ప ఇంకేముండదు. హల్లెలూయా, హల్లెలూయా. విశ్వాసాన్ని బట్టి ఆ కార్యం జరిగింది. అదే విశ్వాసాన్ని బట్టి వారందరూ ఆరిన నేలను సముద్రపు మధ్యను నడిచిపోయారు. వాళ్ళు విశ్వాసాన్ని బట్టి నడిచిపోయారు. నీళ్లు వాళ్ళని ఏం చేయలే. అవిశ్వాసులు వచ్చారు వీళ్ళని చూసి. వాళ్ళు వచ్చి ఆ నీళ్ల మధ్యలో వాళ్ళు కూడా వాళ్ళని తరవటానికి ట్రై చేస్తే బాగా నడి మధ్యకి రానిచ్చి దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు. మోషే, ఆ 2 పాయలు తిరిగి కలుసుకున్నట్లు నీ చేయి చాపమన్నాడు సముద్రం వైపు. కర్రనెత్తి సముద్రం వైపు చేయి చాపినప్పుడు వాళ్ళ ఐగుప్తు సర్వ సేనలను అదుగో చూడు ఎలా ముంచేస్తాడో చూడు. అవుట్, అదుగో కలిపేశాడు మొత్తం. చూడండి కలిసిపోతుంది మళ్ళా సముద్రం. తన ప్రజలకు అదే సముద్రం దారిస్తే తన ప్రజలను వేధించిన వారిని అదే సముద్రం ముంచి పడేసింది. అవుట్. విశ్వాసాన్ని బట్టి ఇదంతా. ఎర్ర సముద్రము నీ ఆజ్ఞ మేరకు రహదారిగా మారగా, ఎర్ర సముద్రము నీ ఆజ్ఞ మేరకు రహదారిగా మారగా, దాటిరే నీ జనులు బహుక్షేమముగా, ఆ జలములలోనే శత్రు సైన్యము మునిగిపోయెనే, ఆ జలములలోనే శత్రు సైన్యము మునిగిపోయెనే. కృపా సత్య సంపూర్ణుడా, సర్వలోకానికే